ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గత 2 రోజులుగా తిరుపతి నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే వివిధ పదజాలాలతో మాట్లాడడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చెప్పడం తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. కరుణాకర్ రెడ్డి నైజం ఏమిటి అనేది తిరుపతి ప్రజలకు బాగా తెలుసు. మొట్టమొదటిగా కరుణాకర్ రెడ్డి ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాయలసీమలో నుంచి మొత్తం నాయకులందరూ కూడా తెచ్చుకొని గెలవడం తెలిసిన తిరుపతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయం. అదేవిధంగా 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున 840 ఓట్ల చెలుకుతో గెలుపొందితే రాష్ట్రమంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, మీరు తప్పుకోండిని ఆ రోజు బెదిరించి అప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారిని బెదిరించి 340 ఓట్లతో డిక్లేర్ చేసుకునేది కరుణాకర్ రెడ్డి అవునా కాదా అనేసి కూడా తిరుపతి ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్య బద్ధతగా నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి తిరుపతి ప్రజలు నీకు అంగీకరించరు. దానికి కారణాలు తిరుపతి ప్రజలకు కూడా నీ నైజం తెలుసు. అదేవిధంగా మీరు పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ మరి సంజయ్ గారిని బెదిరించి ఎన్ని అరాచకాలు సృష్టించారో ఆ రోజు ఎలక్షన్ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలిసిన విషయం. అప్పటి ఉన్న రిటర్నింగ్ అధికారి గవర్నమెంట్ వస్తూ ఉందనే యొక్క ప్రోద్బలంతో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారనే యొక్క ప్రోద్బలంతో ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి డిక్లేర్ చేసుకుని దొడ్డిదారిన ఎమ్మెల్యే అయ్యావు. ప్రజాబద్ధంగా నువ్వు ఎమ్మెల్యే కాలేదు. ప్రజాబలం ఉంటే నువ్వు ఆ రోజే ఎమ్మెల్యే అయ్యేవాడివి, ఎప్పుడు కాలేదు. ఇప్పటికి 2-3 సార్లు నువ్వు కూడా ఓడిపోవడం జరిగింది తిరుపతి పట్టణంలో. ఇప్పుడు కూడా నువ్వు ఒక్కసారి కూడా ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవనివ్వరు అనేది కూడా తిరుపతి ప్రజలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం అభ్యర్థులను బెదిరించి అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయా అనేది ఇటు నాయకులకు తెలుసు, తిరుపతి ప్రజలకు తెలుసు, మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. 50 డివిజన్లలో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నామినేషన్ వేయనీయకుండా భయభ్రాంతులు చేసి, నామినేషన్ అన్నీ ఎదుర్కొని నామినేషన్ వేసిన కార్పొరేటర్లు కూడా రాత్రికి రాత్రే నామినేషన్ పత్రాలు చింపేసి నామినేషన్ వేయలేదని, చెల్లదని అన్ని రకాలుగా చేసి 50 డివిజన్లలో కూడా చేసుకోవడం జరిగింది. ఒకే ఒక డివిజన్ పోటీ వచ్చింది. ఆ పోటీలో నీకు చావు దెబ్బ చూపించారనేది కూడా తెలుసు. 50 నియోజకవర్గాలు కానీ, 50 డివిజన్లు కానీ ఎన్నికలు జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వచ్చేదని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నా. అటువంటిది నువ్వు తీసుకోకుండా దొడ్డిదారిన మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎన్నికలు, ఇవన్నీ దొడ్డిదారిన చేసుకునేదే. ఇంతటితో కాకుండా ఎన్నికలు ఎలా చేసుకోవాలనేది కరుణాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. మొన్న జరిగిన బై ఎలక్షన్ ఎంపీ గురుమూర్తి ఎలక్షన్లు చూసుకోండి. ఎన్ని అవకతవకలు చేసి, ఎన్ని భయభ్రాంతులు చేసి ఎలా చేశాడు. రాయలసీమ వాళ్ళందరినీ తీసుకొచ్చి గురుమూర్తి ఎంపీ బై ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి
అన్ని జిల్లాల నుంచి మనుషులు తెప్పించి ఆఖరికి పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా సహనం కోల్పోయి వాళ్ళని కూడా దౌర్జన్యం చేసి కరుణాకర్ రెడ్డి బెదిరించి పోలీస్ స్టేషన్ల పైన తన గవర్నమెంట్లోనే అధికారాన్ని అడ్డబెట్టుకొని విడిపించి పంపించిన రోజులు నీకు గుర్తులేదా కరుణాకర్ రెడ్డి అని నేను ఈ అందరి ఎదురుగా ఆయన గుర్తు చేస్తున్నా, సవాల్ చేస్తున్నా. ఏ ఎలక్షన్లో న్యాయబద్ధతగా నువ్వు గెలిచావు తిరుపతిలో చెప్పమని. నువ్వు సేవ చేస్తున్నా, నువ్వు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర చైర్మన్గా ఉన్నావు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా నువ్వు చెప్పు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పు. ఇప్పుడు జరిగిన తిరుపతిలో జరిగిన ఎలక్షన్లన్నీ అధికారం ఉండేప్పుడంతా నువ్వు న్యాయంగా గెలిచావా? నీ గుండెపైన చేసుకొని నువ్వు పూజలు చేస్తున్నా, నువ్వు చైర్మన్గా ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడా క్షమాపణ చెప్పాలి అనేసి కూడా కరుణాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ ఒక్క తిరుపతి పట్టణంలో ఏ ఒక్క సీట్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అన్నీ తెలుగుదేశం గెలుస్తూ ఉండేది కూడా గుర్తు చేసుకోవాలని కరుణాకర్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నా. ఇలాంటి దౌర్జన్యాలు దమనకాండలు చేస్తూ ఎన్ని రోజులు అధికారాన్ని అడ్డబెట్టుకొని తిరుపతి పట్టణంలో చలాయించాలనేసి ఆలోచిస్తున్నావు అనేసి కూడా నువ్వే తెలుసుకోవాలని అనుకున్నా. ఇవన్నీ తిరుపతి ప్రజలకు తెలుసు, అన్నీ గమనిస్తున్నారు. తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అవన్నిటిని కూడా తిరుపతి ప్రజలకు ఎలా చేయాలో అవి బాగా తెలుసు అనేసి కూడా తెలియజేస్తున్నాను. మొన్న 2009 ఎన్నికల్లో చిరంజీవి గారిని కెన్సస్ హోటల్లో ఎన్నికలకు ముందు దౌర్జన్యం చేసి కొట్టి కెన్సస్ హోటల్లో రూములో నుంచి కెన్సస్ హోటల్లో బస్టాండ్ ముందుకు సాక్షాత్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ కూడా చూస్తున్నారు. నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన దమనకాండలు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. తిరుపతి ప్రజలందరికీ తెలుసు, అంబేద్కర్ గారికి కూడా తెలుసు. ఆ రోజు నువ్వు అన్నీ చేశావు. కానీ తిరుపతి ప్రజలు ఒకటే చెప్తున్నా, భగవంతుడి సేవలో రోజు నిమగ్నమై ఉంటారు. భగవంతుడి నామం స్మరిస్తూ ఉంటుంది తిరుపతి పుణ్యక్షేత్రంలో. తిరుపతి ప్రజలు నీకు ఆ రోజే బుద్ధి చెప్పారా? మెగాస్టార్ చిరంజీవి గారిని గెలిపించారా లేదా? నువ్వు ఒకసారి గుర్తు చేసుకో కరుణాకర్ రెడ్డి అని నేను ఈరోజు కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు నువ్వు చేసావా లేదా? అంతేకాదు, చిత్తూరు నుంచి నేను 25 మందిని తీసుకొని వచ్చి నామినేషన్ వేశానని చెప్తున్నావు. ఎన్నికల ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు. లిస్టు తీసుకో, ఎవరు చిత్తూరు నుంచి ఎంతమంది చేశారు, నువ్వు ఎంతమంది చేశావో మాకు అవసరం లేదు. నీకు కాకుంటే నీ కుచ్చిత బుద్ధితో, దొంగ బుద్ధితో, అలవాటుతో రాజంపేట నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నామినేషన్ వేస్తే భయపడి రాజంపేటలో ఉన్న ఆలూరి శ్రీనివాసులని తీసుకొచ్చి 143 నియోజకవర్గం అని తప్పుడు అఫిడవిట్ ఆర్ఓ దగ్గర దాఖలు చేసి, ఇది 167 కాన్స్టిట్యున్సీ తిరుపతి. ఆయన వేసిన నామినేషన్ పత్రాలలో 143 కాన్స్టిట్యున్సీ రాజంపేట అని రాశారు. అటువంటి తప్పుడు పేరుతో ఒళ్ళంతా భయపడి అదురు పుట్టుకొని నీకు భయపడి సాక్షాత్తు ఆరణి శ్రీనివాసులకు ధీటుగా ఆలూరు శ్రీనివాసులను తెచ్చి నువ్వు నీ బుద్ధి, నైతిక బుద్ధి ఇక్కడే తిరుపతి ప్రజలకు అర్థమవుతుంది. తీసుకొని వచ్చి నామినేషన్ వేసి అది చెల్లదని మేము తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి రిటర్నింగ్ అధికారిని అడ్డుపడితే, న్యాయవాదులు అడ్డుపడితే కూడా దాన్ని ఓకే చేయించుకున్నావా లేదా? ఇది నీ యొక్క నైజం కరుణాకర్ రెడ్డి అని నీకు తెలియజేస్తున్నాం. తిరుపతి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు తీసుకో. ఎంతమంది, నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తున్నావో,
అవన్నీ కూడా తెలుస్తుంది. ఇంకోటి నాన్ లోకల్ రౌడీలు గూండాలని నువ్వు ఆరోపించావు. నేను నాన్ లోకల్ అని నువ్వు చెప్పుకోవాల్సిందే తప్ప, నీ కోవర్టులు చెప్పుకోవాల్సిందే తప్ప, తిరుపతి చిత్తూరు జిల్లాలో ఒక అంతర్భాగం 14 నియోజకవర్గాలు ఉండేవి. తిరుపతిలో దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవము ప్లస్ కాంట్రాక్టర్గా వ్యాపార అనుభవము, ఇక్కడ స్థిర నివాసి. నీకంటే ముందుగానే ఇక్కడ నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నీకంటే ముందుగా తిరుపతిలో నేను అన్ని వ్యాపారాలు రాజకీయాలు కొనసాగిస్తున్నాను. కరుణాకర్ రెడ్డి ఒక్కసారి గుర్తు చేసుకోమని కరుణాకర్ రెడ్డి గారికి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. నన్ను నువ్వు అంటావు నువ్వు నాన్ లోకల్ అనేసి కరెక్ట్ కాదు. నువ్వు కడప జిల్లా నుంచి ఇడికి వచ్చావు. నేను చిత్తూరు జిల్లా, ఇది చిత్తూరు జిల్లాలో ఒక భాగం. నువ్వు చెప్పేదంతా వినేదానికి నమ్మేదానికి తిరుపతి ప్రజలు సిద్ధంగా లేదు అనేసి కూడా తెలియజేస్తున్నా. ఈ తిరుపతి పట్టణంలో రౌడీయిజం, దౌర్జన్యం నాంది పలకాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు. అటువంటి సమయంలో నువ్వు ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలకు అరంగేట్రం మొదలుపెట్టింది కరుణాకర్ రెడ్డి కాదా తిరుపతి పట్టణంలో అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైఎస్ రాజారెడ్డి పేరు చెప్పుకొని తిరుపతిలో భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడి ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసింది కరుణాకర్ రెడ్డి కాదా, తిరుపతి వాసులకు తెలియదా అనేసి తెలియజేస్తున్నా. తిరుపతిలో రాజారెడ్డి నాటిన కలుపు మొక్క కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో రాజారెడ్డి స్థాపించి నాటిన కలుపు మొక్క కరుణాకర్ రెడ్డి. నన్ను విమర్శిస్తాడు. నా పైన ఏదైనా ఒక్క నింద ఉంటే, ఒక చట్టంలో వ్యతిరేకత చేసి ఉంటే, ఒక రౌడీ షీట్ కానీ ఒక నేర చరిత్ర కానీ కలిగి ఉంటే నువ్వు తీసుకో. నీ ప్రభుత్వం ఉంది, ఇంకా 4 రోజులు నువ్వు తెప్పించుకొని ప్రూఫ్ తెప్పించవు. నీ అరాచకాలన్నీ 1 by 1 ఉన్నాయి. ఇంకా రోజుకొకటి నువ్వు ఒకటి చెప్తే నీకు 10 చెప్పేదానికి మేము కూడా సిద్ధంగా ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. గతంలో వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన హోటల్లో ఆయన ఆఫీసులో ఉంటే స్థల వివాదం పైకొచ్చి ఆయన్ను దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేసుకుపోయిన చరిత్ర కరుణాకర్ రెడ్డిది. చేశావా లేదా? ఆ రోజు కూడా తిరుపతి ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలంతా వచ్చి నిన్ను అడ్డుకొని నిన్ను ఇంటికాడ ధర్నా చేశామా లేదా గుర్తు చేసుకో కరుణాకర్ రెడ్డి. ఖబర్దార్, ఇటువంటి ఏదన్నా జరిగితే కరుణాకర్ రెడ్డి గారిని తిరుపతి ప్రజలు కానీ చిత్తూరు జిల్లా ప్రజలు కానీ ఒప్పుకునేది లేదు, గుర్తుపెట్టుకో అనేసి కూడా కరుణాకర్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళ కొడుకు అవినయ్ రెడ్డికి కానీ ఇద్దరికి హెచ్చరిస్తున్నాం. నీ అధికారాన్ని అంతా నీ ఇంటికి వికేంద్రీకరణ చేసుకొని నీ ఇంటికే ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే నువ్వే, తిరుపతి తిరుమల దేవస్థానం కోఆప్షన్ మెంబర్ నువ్వే, తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ నువ్వే, డిప్యూటీ మేయర్ నీ కొడుకు అవినయ్ రెడ్డి, మేయర్ ఉన్న మహిళ ఒక బీసీ మహిళ, ఒక డాక్టర్ అనేది కూడా కరుణించలేక నీ పేరు భగవంతుడు మీ నాన్న అమ్మ కరుణాకర్ రెడ్డిని ఎలా పెట్టారో అర్థం కావడం లేదు మాకు. నీలో కరుణ, దయ ఉందా? ఉంటే నువ్వు ఒక మేయర్ బీసీ మహిళ, ఒక డాక్టర్ మహిళ, యాదవ మహిళను పెట్టి ఆ అధికారాలంతా నువ్వే తీసుకొని ఆమె కూర్చునేదానికి కుర్చీ లేక మైక్ కూడా ఇవ్వకుండా పరిపాలన సాగిస్తున్నావా 3 సంవత్సరాలుగా లేదా అని అవినయ్ రెడ్డిని అడుగుతున్నా. నీకు తెలియదా కరుణాకర్ రెడ్డి గారు అనేసి కూడా కరుణాకర్ రెడ్డి అనేసి కూడా నేను అడుగుతున్నా. ఈరోజు కరుణాకర్ రెడ్డి కూడా రోడ్డు విస్తరణ పేర్లతో నువ్వు చేసిన టీడీఆర్ బాండ్ల రూపంలో వేలాది కోట్ల రూపాయలు తిన్నావా లేదా?
సొంతం చేసుకున్నావా లేదా? టీటీడీలో కాంట్రాక్ట్ పనులంతా ఎంతెంత కమిషన్ తీసుకున్నావు, మున్సిపల్ కార్పొరేషన్లో చేసే పనులకు ఎంతెంత కమిషన్ తీసుకున్నావు, ఇవన్నీ నీకు తెలుసా తెలియదు అనేసి కూడా తిరుపతి ప్రజలకు తెలుసు. తిరుపతి యాత్రికుల సౌకర్యార్థం కోసం గరుడ వారధి కడితే బయట దేశం నుంచి కాంట్రాక్టర్ వస్తే కమిషన్లు ఇవ్వలేదని 6 నెలలు కాంట్రాక్ట్ ఆపి నువ్వు అడిగిన పర్సంటేజీలు కప్పం కట్టాడా లేదా, 6 నెలలు పని ఆపావా లేదా, నీ అంతరాత్మ నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు వెంకటేశ్వర స్వామికి చూస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి కింద నువ్వు చేస్తున్న తప్పులు ఈ గరుడ వారధిలో ఎంత దోచుకున్నావో అది కూడా తెలుసుకోవాలనేసి కూడా కరుణాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఇవన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మేము కూడా ఇవన్నిటిపైన కూడా వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నిటిపైన కూడా కమిషన్లు వేసి ఎంక్వైరీలు వేసి ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాండ్లలో తిన్న డబ్బులు, రోడ్డు కాంట్రాక్ట్ పనులలో తిన్న డబ్బులన్నింటినీ కూడా మొత్తం కక్కిచ్చి తిరుపతి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి ప్రజలారా, ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి. ఎవరు దౌర్జన్యం, రౌడీలకు ఇవన్నీ పాల్పడుతున్నారో ఆలోచించుకోండి. వాస్తవాలు కూడా తెలుసుకోండి, మేల్కొనండి, కళ్ళు తెరిచి న్యాయాన్ని గెలిపించండి. వీధి వీధికి గంజాయి వ్యాపారం స్టార్ట్ చేసింది, అరాచక వ్యాపారం స్టార్ట్ చేసింది అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కాదా అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రౌడీలను ప్రోత్సహిస్తూ ఉండేది అభినయ్ రెడ్డి కాదా అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అభినయ్ రెడ్డికి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ అరాచక శక్తులన్నింటినీ కూడా తరిమి కొట్టి ఆధ్యాత్మిక కేంద్రంగా నెలకొల్పుతామని మేము ఎప్పటికీ చెప్తూనే ఉన్నాం. ఇంతకుముందున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటువంటి అరాచకాలు ఎక్కడైనా తిరుపతి పట్టణంలో కానీ ఎవరైనా చేశారా నీ విధంగా ఆలోచించుకోమని నీకు కరుణాకర్ రెడ్డి కూడా గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నా. 2009, 2014 ఎన్నికల్లో కడప నుంచి రౌడీలను కూడా తీసుకొని అరాచకాలకు పాల్పడింది నువ్వు కాదు అనేసి కూడా ఇంకొకసారి తెలుసుకోవాలి. ఏది ఏమైనా ఇవన్నిటి విషయాలపైన ఖచ్చితంగా కూడా చెప్తున్నాం. దౌర్జన్యం చేసేది నువ్వు, చెప్పేది నువ్వు, చేపించేది నువ్వు. నీ మనస్సాక్షికి తెలుసు. గత వారం రోజులుగా ప్రచారం ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కలిసి తిరుపతి పట్టణంలో ఎన్నికల సందర్భంగా చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడికక్కడ నీ గూండాలు పెట్టుకొని, నీ గంజాయి అమ్మే గూండాలు, నీ సొంత మనుషులు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకునేది ఎందుకు? నువ్వు నిన్ను ఏమైనా ఎక్కడైనా ఒక్క చోటైనా అడ్డుకున్నామా చెప్పు. ఆఖరికి పోలీసులు వచ్చి అభ్యర్థికి పర్మిషన్ ఉంది, క్యాన్వాస్ చేసుకుంటారు, మీరు వదలండి అంటే కూడా పోలీసుల మాట కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసి మమ్మల్ని అందరినీ కూడా మొన్న ఆదివారం రోజు కూడా భయభ్రాంతులు చేయడం జరిగింది. మా తిరుపతి పట్టణ అధ్యక్షుల్ని, మన నాయకులందరినీ, ఆఖరికి మహిళా సుగుణమ్మ గారు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మరి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు కూడా ఆ రోజు ఉన్నారు, నరసింహ యాదవ్ ఉన్నారు, హరిప్రసాద్ డాక్టర్ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు. సామరస్యంగా మేము చేసుకుంటామంటే మమ్మల్ని అందరినీ కూడా లెక్క చేయకుండా మమ్మల్ని అందరూ కూడా భయభ్రాంతులు చేసి కాలువల్లో నెట్టి ఆఖరికి ఇళ్లల్లో దూరుకునే పరిస్థితి తెప్పించావా లేదా కరుణాకర్ రెడ్డి? నువ్వు గుర్తు చేసుకో, తెలుసుకో. నీకు ఆ వీడియోలు పెడతాము ఈరోజు క్లిప్పింగ్స్. ఆ వీడియో క్లిప్పింగ్స్ పెట్టి చూసుకో. నువ్వు చెప్పేవన్నీ నమ్మేదానికి తిరుపతి ప్రజలు సిద్ధంగా లేరు. దయచేసి ఒకటే చెప్తున్నావు, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు ఎన్నో ఉన్నాయి తిరుపతి పట్టణంలో. నీ విధంగా చేసిన అధికారాన్ని అడ్డదొడ్డంగా తెచ్చుకొని చేసిన దుర్మార్గాలు
నువ్వు చేసినంత చెడ్డ పని తిరుపతి పట్టణంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. చరిత్రలో మిగిలిపోతావు, చరిత్రహీనుడిగా నువ్వు ఉంటావు. ఆఖరి రోజులు నీకు వచ్చాయి. ఖచ్చితంగా కూడా నువ్వు డిపాజిట్లు కూడా గల్లంత, నీ కొడుక్కి అభినయ్ రెడ్డికి డిపాజిట్ కూడా గల్లంత అవ్వడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు చేసిన ఈ దుర్మార్గాలు అన్నింటినీ కూడా ఇక్కడ కలెక్టర్ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, ఎస్పీ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి అందరికి కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నాం. అన్ని సాక్ష్యాలతో ఇస్తున్నాం. ఖచ్చితంగా కూడా అధికారులు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు న్యాయబద్ధంగా ఎలక్షన్ జరిపించండి. గెలుపు ఓటములు సహజం. నీకు ఓట్లేసి నువ్వు గెలిస్తే సంతోషించు, అంతేగాని ఇటువంటి దౌర్జన్యాలకు పాడితే మంచిది కాదు. ఇది ఆఖరిగా చెప్తున్నాం నీకు. నీ మాటలు, నీ యాస అందరూ నమ్మే పరిస్థితిలో నీవు కాదు. నీవు మాట్లాడే మాటలు, నీ యాస చిత్తూరు భాష కూడా కాదు. అది గుర్తు చేసుకో కరుణాకర్ రెడ్డిని హెచ్చరిస్తూ, ఇంకొకసారి మా జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు అనేసి కూడా కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.